ఇప్పటివరకు ఇతర మతాల వాళ్ళే మన ఆలయాల మీద, మన అర్చకుల మీద, మన వ్యవస్థ మీద దాడి చేయడం జరిగేది. దాన్ని ఎదుర్కోవడం కోసమే మనం నానా తంటాలు పడుతూ ఉన్నాం. ఇప్పుడు ఆ రకమైనటువంటి వ్యవస్థ మన దాంట్లోనే తయారైంది. మన దాంట్లో హేతువాదులు, నాస్తికవాదులు ఇలాంటి వాడు కాకుండా ఒక రౌడీలు కూడా తయారయ్యారనేటువంటి విషయం ఈ చిలుకూరు బాలాజీ దేవస్థానం ప్రధాన అర్చకుల యొక్క సంఘటన ద్వారా మనకు తెలుస్తుంది. ఇప్పుడు ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను చక్కగా త్యాగరాజ కీర్తనలు కూడా పాడుతున్నాడు, భగవద్గీత శ్లోకాలు చదువుతున్నాడు, ఏదో రామాయణానికి సంబంధించిన విషయాలు కూడా చెప్తున్నాడు. ఇవన్నీ నిజంగా దేనికోసం ఉపయోగపడాలి? సనాతన ధర్మాన్ని పరిరక్షించడానికి ఉపయోగపడాలి. కానీ జరుగుతున్నది ఏమిటి? దాని ద్వారా అతను లబ్ధి పొందడం కోసమో, స్వయం ప్రకటిత మేధావి అనిపించుకోవడం కోసమో, మరిదేని కోసమో దాడి అయి చివరికి మన హైందవ ధర్మ ప్రతిష్ట దెబ్బతిని దిగజారేటువంటి పరిస్థితి వచ్చింది. ఎందుకు ఇదంతా జరుగుతుందంటే గురువు లేనటువంటి విద్య వ్యక్తిని గూండాలాగా కూడా తయారు చేస్తోంది అని చెప్పడానికి ఇదొక మంచి ఉదాహరణ.